హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2025కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. సో మరి మనకి అప్లై చేయాలనుకున్న వాళ్ళు జాగ్రత్తగా అయితే అప్లై చేయండి. మీకున్న డౌట్స్ ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. క్యాంపస్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో, లేదంటే మనకి నచ్చిన క్యాంపస్ రాదు కాబట్టి 4 క్యాంపస్లకి 4 అప్లికేషన్స్ పెట్టాలా, ఎలాంటి డౌట్స్ ఉన్నాయి కదా, ఈ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేయడం జరుగుతుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే మీరు చాలామంది, నేను చాలా వీడియోస్ చేశాను, అయినా వీడియోస్లో ఉన్న వాటినే మళ్ళీ కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. మీరు ఒకసారి ఆ వీడియోస్ అన్ని చూడండి, అందులో లేని డౌట్స్ అయితే అడగండి, మీకు నెక్స్ట్ వీడియోలో అన్నీ క్లియర్ చేస్తాను. అలాగే చాలామంది మార్క్స్ అయితే పెడుతున్నారు కదా, మాకు సీట్ వస్తుందా రాదనేది. సో మరి మీకు వస్తుందా రాదనేది రిప్లై ఇవ్వడానికి టైం అయితే లేదు. అలాగే కాంపిటీషన్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. సో మరి నేను ఇంకో వీడియోలో అయితే అన్నీ క్లియర్ చేస్తాను మీ డౌట్స్. సో దయచేసి కొన్ని 2-3 డేస్ అలా వెయిట్ అయితే చేయండి మీ డౌట్స్ క్లియర్ చేయడం కోసం. ఇప్పుడు మరి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అప్లై చేసినప్పుడు మనకి క్యాంపస్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలంటే, మనకి 1 by 1 ఎలా ఆప్షన్స్ ఇవ్వాలి. మనం 4 క్యాంపస్కి కూడా 4 అప్లికేషన్స్ అయితే పెట్టాల్సిన అవసరం లేదండి. ఒక్క అప్లికేషను మాత్రమే మీరు పెడితే సరిపోతుందండి. మనకి 4 క్యాంపస్కి కూడా ఒకటే అప్లికేషను, విడివిడిగా ఏమీ పెట్టవలసిన అవసరం లేదు. మరి మనకి క్యాంపస్ ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, మీరు ఒకవేళ మీది శ్రీకాకుళం అనుకోండి, మీరు న్యూజివీడ్లో జాయిన్ అవ్వాలనుకోండి, మీరు ఫస్ట్ ఆప్షన్ న్యూజివీడ్లో ఇవ్వండి. లేదు మేము శ్రీకాకుళంలోనే జాయిన్ అవ్వాలనుకుంటున్నాము, మాకు శ్రీకాకుళం దగ్గర కాబట్టి మేము శ్రీకాకుళంలో చదవాలనుకుంటే మాత్రం మీది ఫస్ట్ ఆప్షను శ్రీకాకుళం అయితే ఇవ్వండి. మరి సెకండ్ ఆప్షను, ఒకవేళ మాకు శ్రీకాకుళంలో రాకపోయింది అనుకోండి, మేము సెకండ్ న్యూజివీడ్ పెట్టాలనుకుంటున్నాం అనుకుంటే మాత్రం మీరు సెకండ్ ఆప్షన్ న్యూజివీడ్ ఇవ్వండి. అప్పుడు ఆ రెండు ఒకవేళ నాకు రాకపోతే, నేను ఒంగోలు ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అనుకుంటే మీరు అది థర్డ్ ఆప్షన్ అయితే ఇవ్వండి. ఒకవేళ ఈ 3 కూడా రానప్పుడు మనకి లాస్ట్ ఆప్షన్ ఉన్నది, మీరు పెట్టినా పెట్టకపోయినా మనకి ఉన్నది ఆర్కే వ్యాలీ కాబట్టి ఆర్కే వ్యాలీ ఆప్షన్ అయితే మీరు 4th ఆప్షన్ ఎంచుకుంటారు. సో ఇలా అయితే మీరు ఆప్షన్స్ ఇవ్వాలి. లేదు మేము ఫస్ట్ మాకు న్యూజివీడ్లోనే చదవాలని ఉంది, న్యూజివీడే ఇవ్వాలనుకుంటున్నాం అనుకుంటే మాత్రం, సో మీకు దగ్గరైనా దూరమైనా మేము అక్కడే చదవాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ ఆప్షన్ న్యూజివీడ్ ఇవ్వండి. సెకండ్ ఆప్షను కొంతమంది శ్రీకాకుళం ఇస్తారు, కొంతమంది ఒంగోలు, ఆర్కే వ్యాలీ, ఇలా ఎవరికి నచ్చింది వాళ్ళు 1 by 1 ఇవ్వండి. అంటే మీరు ఎక్కడ చదవాలి, ఏ క్యాంపస్లో అనుకుంటున్నారో ఫస్ట్ ఆప్షన్ అది ఇవ్వండి. అది రాకపోతే నెక్స్ట్ ఈ క్యాంపస్లో అయినా చదవాలనుకుంటున్నాము అనుకుంటే అది సెకండ్ ఆప్షన్ ఇవ్వండి. ఆ రెండు రాకపోతే నెక్స్ట్ ఇంకోటి ఆప్షను మీరు ఏది అనుకుంటున్నారో అది ఇవ్వండి. అలా అయితే ఇవ్వండి. మీరు న్యూజివీడ్కి దగ్గరగా ఉంటే న్యూజివీడ్ అయినా ఇవ్వచ్చు, లేదా శ్రీకాకుళం దగ్గరగా ఉంటే శ్రీకాకుళం ఇవ్వచ్చు, లేదంటే ఒంగోలుకు దగ్గరలో ఉంటే ఒంగోలు, ఆర్కే వ్యాలీకి దగ్గరలో ఉంటే ఆర్కే వ్యాలీ ఇవ్వచ్చు. లేదంటే మాకు దూరమైనా పర్వాలేదు, మేము ఆ క్యాంపస్లోనే చదవాలనుకుంటున్నామంటే అదే ఫస్ట్ ఆప్షన్ ఇవ్వండి. మీరు ఏది ఫస్ట్ ఆప్షన్ ఇస్తారో మీ మార్క్స్ బట్టి వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ మీరే మెరిట్లో ఉంటే మీరు ఫస్ట్ ఆప్షన్ ఏది ఇస్తే అదే మీకు అక్కడ ఓకే చేస్తారు. ఒకవేళ మీ మార్క్స్ ఎక్కువగా లేకపోయాయనుకోండి, మీరు ఫస్ట్ ఆప్షన్ అది ఇచ్చినా కూడా మిగతా వాళ్ళు మీకన్నా ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా అదే కాలేజు ఫస్ట్ ఆప్షన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. కాబట్టి మీరు ఏదనుకుంటున్నారో అది ఫస్ట్ పెట్టి, సెకండ్ ఏదనుకుంటున్నారో సెకండ్ అది పెట్టి, అలా 4 క్యాంపస్ కూడా మీరు అనుకున్న విధంగా పెట్టండి. మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా వాళ్ళు ఏ క్యాంపస్కి మీరు ఎలిజిబుల్ అయితే ఆ క్యాంపస్లో అయితే ఇస్తారు. అంటే మీరు ఎలిజిబుల్ అని ఏమీ లేదు, మనం హైయెస్ట్లో లేనప్పుడు మనకన్నా హైయెస్ట్లో ఉన్న వాళ్ళు ఏది ఎంచుకుంటారో వాళ్ళకి అది ఇచ్చేస్తారు. మనకి తక్కువ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మిగిలిన క్యాంపస్లో ఖాళీ సీట్లు బట్టి మనకి ఇస్తారన్నమాట. అలా ఈ క్యాంపస్ కూడా మనకి క్యాస్ట్ వైజ్గా ఈ సీట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన క్యాస్ట్ చూసుకొని, మనం పెట్టే ఆప్షన్ చూసుకొని అలా అయితే మనకి క్యాంపస్ కూడా డివైడ్ చేస్తారండి. ఏది మనం ఫస్ట్ పెట్టామంటే అదే ఇచ్చేస్తారని ఏం లేదు. సో మీరు అన్ని ఆప్షన్స్ పెట్టండి, కానీ మీరు ఫస్ట్ అనుకున్న ఆప్షనే పెట్టండి. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే చేయొద్దు. అదేమిటంటే, ఒకవేళ మీది 590 మార్క్స్ మీకు 10th వచ్చాయనుకోండి, కానీ మీరు న్యూజివీడ్లో జాయిన్ అవ్వాలనుకున్నారు, కానీ మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరు
బై మిస్టేక్ శ్రీకాకుళం కానీ ఒంగోలు కానీ పెట్టేశారు ఫస్ట్ ఆప్షన్. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టారంటే నేను ఎగ్జాంపుల్ కోసం మీరు న్యూజివీడ్లో జాయిన్ అవ్వాలనుకున్నారు కానీ అప్లై చేసేటప్పుడు మిస్టేక్గా శ్రీకాకుళం ఫస్ట్ ఆప్షన్ పెట్టేశారనుకోండి, అందరికన్నా మీదే హైయెస్ట్ మార్క్స్ అనుకోండి, కానీ మీరు ఫస్ట్ ఆప్షన్ శ్రీకాకుళం పెట్టారు కాబట్టి మీకు శ్రీకాకుళంలోనే సీట్ వచ్చేస్తుంది. న్యూజివీడ్ కావాలన్నా కూడా అప్పుడు రాదు. కాబట్టి మీరు ఇప్పుడే జాగ్రత్తగా అయితే ఈ మిస్టేక్ కూడా చేయకుండా క్యాంపస్ ఆప్షన్ పెట్టుకోండి. సో మరి మనకి 4 క్యాంపస్లో మీకు ఏ క్యాంపస్ ఆప్షన్ పెట్టుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. మేము ఏయూ రీజియన్లో ఉన్న క్యాంపస్సే పెట్టాలి, ఎస్వీఈ రీజియన్లో ఉన్న క్యాంపస్సే పెట్టాలి అలా ఏం లేదండి. 4 క్యాంపస్లో ఏదైనా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.